వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కొంటాం, మాకు భయం లేదు అంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మద్యం విధానానికి మేము వ్యతిరేకం అంటాడు. మద్యం విధానానికి వ్యతిరేకం అంటే వీళ్ళు దోచుకోవడానికి అవకాశం లేకుండా ఖజానాకు తరలిస్తామంటే వీళ్ళకి వ్యతిరేకంగానే ఉంటుంది, దాన్ని ఎవరో కాదనలేరు. ఈ సుధాకర్ బాబు ఎక్కడున్నాడో తెలియదు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్నికల్లో మద్యం స్కామ్కి వచ్చిన డబ్బులు సుమారుగా 200 కోట్ల రూపాయలు పంచారు, ఎమ్మెల్యేలకు కూడా చేరిని, ఆనాడు అభ్యర్థులు చేరిని అని చెప్పి ప్రచారం జరిగింది. అందుకున్న వాళ్ళలో సుధాకర్ బాబు కూడా ఉన్నట్టున్నాడు, భుజాలు తడుముకుంటున్నాడు. అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సొంతపోసలో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి నేర చరిత్ర ఉందా అంటున్నాడు. వీటన్నిటి మీద విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మం గారు, మన వీక్షకులకు కూడా. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు మాట్లాడుతూ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సొంతపోసలో వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి నేర చరిత్ర ఉందా, గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నాడు. ఇంకో పక్క చంద్రబాబు గారు మద్యం విధానానికి మేము వ్యతిరేకం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోజు ఒక రకమైన బఫూన్లు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబాస్ పాలవుతున్నారు. ఈయన కొత్తగా తీసుకొచ్చారు. ఆ బఫూన్స్ మాట్లాడితే పార్టీకి ఇంకా నష్టం జరుగుతుందని కొత్త బఫూన్ లాగా తోచితోనమ్మ తోడుకోవాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అన్నట్టు అసలు వాళ్ళు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తీరు, ఆయన మాట్లాడుతున్న విషయాలు ప్రజలు ఏమనుకుంటారని కూడా జ్ఞానం ఆయనకి కనపట్టలేదండి. దానికి తోడు ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కొంటామని చెబుతున్నాడు. నువ్వు రాజకీయంగా ఎదుర్కొన్న వాళ్ళు అయితే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి కదండి. అసలు ఫస్ట్ మీరు 11 మంది, ఈయన గెలవలేదు, ఈయన అసలు లాస్ట్ టైం గెలిచాడు, ఈసారి గెలవలేదు. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవటానికి ఆయన రమ్మని ఆయనే సవాల్ ఇస్తున్నాడు కదా, మీరు రండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, బయట వద్దని. ఇప్పుడు ఒక రకంగా ఎక్స్ఎమ్మెల్యే అంటే కొంత సీనియర్ అయినట్టే కదా. ఇప్పుడు ఆయన సలహా చెప్పాల్సింది ఎవరికి? ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్కి, ఆ సొంత పార్టీ అధ్యక్షుడికి చెప్పి ఇప్పటికే మనకు ప్రజల్లో అభిమానం కోల్పోతున్నాము, అబాస్పాలు అయ్యాము, గెలిచిన వాళ్ళైనా మేము ఎట్టాగూ రాలేము అసెంబ్లీ లోపలికి. ఎట్లాంటి వాళ్ళ కత్తి లేకుండా వీరులు కాదు కదా, కత్తి పట్టుకున్న వాళ్ళకి 11 మందికే ఇచ్చారు కత్తులు, మీరు వెళ్ళి యుద్ధం చేయమని. ఆ 11 మంది కూడా వెళ్లకుండా మమ్మల్ని వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమంటే కూడా పార్టీ ఆఫీసులో అది బాగోదని ఆయనే చెప్పాలి, అసలు పక్కకు జరగాలి. ఇలాంటి ఎవరన్నా ప్రజెంట్ ఎమ్మెల్యే మాట్లాడాలి. ఎక్స్ఎమ్మెల్యేని తీసుకొచ్చి అసలు ఏ ప్రమేయం లేని సజ్జల రామకృష్ణారెడ్డి గోటిరాడితో సమాధానం చెప్పిస్తున్నారంటే ఇది ఎట్లా ఉందంటే, మాకు పూర్వకాలంలో ఒక స్టోరీ విన్నా నేను. ఒక నపుంసకుడు ఆడాళ్ళతో కలిసి రోజు గొడ్ల తోలుకి వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఆడు కూడా కొన్నాళ్ళలో వాడు ఏమనుకుంటాడంటే, వాడు మగ డ్రెస్సే వేస్తాడు వేయటానికి, ఒక చిన్న పంచి పైన ఒక తుండు. వాడు ఏమనుకుంటాడంటే అక్కయ్య అక్కయ్య అనుకుంటే ఆడు కూడా ఆడదాన్ని అనుకుంటాడు. ఇందులో ఒక పాము వస్తుంది. పాము వచ్చినప్పుడు వాళ్ళు అంటాడు, అక్క ఒక్క మగాడన్నా లేకపోయాడే కొడతానికి అన్నట్టు. అట్లా ఉంది ఈ వ్యవహారం. తను ఎక్స్ఎమ్మెల్యే ఉండి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పదవి లేని వాళ్ళతో మాట్లాడించే కన్నా జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడితే ప్రజలతో ఇప్పుడైనా బాగుంటుంది. అసెంబ్లీలో నువ్వు ఎట్టా వెళ్ళి మాట్లాడలేదు, ప్రజలు నిన్ను గురించి అంచనా కూడా వదిలేశారు. కనీసం ఇలాంటి వాటికి తన సమాధానం చెప్పకుండా ఈయనతో చెప్పించిన తీరు చూస్తుంటే ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొంటాము కానీ సిట్ని ఆయన జేబు సంస్థగా వాడుతున్నాడంటే, మీరు చేసిన నేరాలు ఘోరాలు మీరు ఇంతకుముందు చెప్పారు. నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఈ మద్యం డబ్బులు కూడా ఇచ్చారండి. ప్రకాశం జిల్లాకి 200 కోట్లు వచ్చినాయి. ప్రకాశం జిల్లాకి ఇప్పుడు అక్కడి నుంచే కదా పంపించారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా డెమ్ నుంచి పంపించారు. అట్లాగే మరి పంపినప్పుడు ఆయనకి ఎందుకు అందరూ అందుతాయి. కాబట్టి చంద్రబాబు మద్యం విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వచ్చే విధానం పెట్టలా, ఏదొచ్చినా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళే విధంగా పెట్టాడు. ఆ ఖజానాకి వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రజల కోసం ఉపయోగిస్తారు. గతంలో అన్ని సంవత్సరాలు, అంతకుముందు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పారదర్శకమైన విధానం, మద్యం ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళే విధానాన్ని అమలు చేశాడు. ఆయన ఓడిపోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి రాగానే అసలు ఆ సాఫ్ట్వేర్ని, ఆ విధానాన్ని పూర్తిగా తుమ్మలోకి తొక్కి మనకి లాభం చేకూర్చే విధానాన్ని చేయమని చెప్పాడని కూడా వీళ్ళు చెబుతున్నారు. ప్రైవేట్ ఇళ్లలో విజయసాయి రెడ్డి ఢిల్లీ ఏమన్నా విధానసభ, లేకపోతే క్యాబినెట్ మీటింగ్ జరిగే సచివాలయమా, లేకపోతే ఉన్నతాధికారులు సమావేశం జరిగే సీఎంఓనా?
అట్లా కాకుండా ఆ విధానాన్ని ప్రైవేట్గాను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సంబంధం లేని ఎంపీలు కూర్చుని సొంత లాభానికి తయారు చేయబట్టే కదా ఇవాళ మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉండి ఉప రాష్ట్రపతి ఎన్నికకి స్వల్పకాలిక బెయిల్ తీసుకుని ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది ఓటేయటానికి. అట్లా ఈయన మాట్లాడిన తీరు చూస్తే ఇవాళ ఆశాస్పదంగా అనిపిస్తుంది. రెండోది ఏం మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్ష సాధిస్తున్నాడు, అసలు ఏ విధంగా కుంభకోణాలతో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాడు, ధనంజయ రెడ్డికిను కృష్ణమోహన్ రెడ్డికి ఏమన్నా నేర చరిత్ర ఉందా అని అడుగుతున్నాడు. కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు తెలియదేమో, దావూద్ ఇబ్రాహిం ప్రియురాలకి కర్నూలులో రెసిడెన్స్ ఉన్నట్టు ఒక దొంగ సర్టిఫికెట్ ఇచ్చి ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ఇచ్చి ఆ అమ్మాయి విదేశాలకు వెళ్ళిపోవటానికి ఆ ముఠాకి సహకరించిన దేశద్రోహం కేసు ఏమన్నా చిన్న కేసా అండి? అదేమన్నా అది ఊరికే ఇచ్చాడు ఏమన్నా? అంటే ఈయన అనుకుంటున్నాడు ప్రజలు మర్చిపోయి ఉంటారు, గుర్తుండదు అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకోటండి, మామూలుగా ఎవడన్నా రేషన్ కార్డుకి వెళ్ళి సంవత్సరాలు తిరిగితే సంతకాలు పెట్టిన అధికారి ఎవరో దావూద్ ఇబ్రాహిం గ్రూప్లో ఆమెకి రెసిడెన్షియల్గా ఆమెకు అక్కడ ఉండదని తెలిసి కూడా అంత ఫేమస్ సినిమా యాక్టరు ఆ అమ్మాయి ఆ ముఠాల్లో సభ్యురాలని తెలిసి ఇచ్చాడంటే ఎన్ని కోట్లు తీసుకుని ఆ రోజు ఇచ్చాడు ఒక ఆర్డీఓగా ఉండే. అంత మాత్రం ఆయనకి అసలు అలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా సీఎంఓలోకి తీసుకుంటారా? సీఎంఓ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ ఆఫీస్, అది చాలా రహస్యమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే కార్యాలయం. అలాంటి కార్యాలయంలో దేశద్రోహం కేసుని ఎదుర్కొన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారంటేనే అక్కడే అర్థమవుతుంది వాళ్ళ ఇంటిగ్రిటీ, వాళ్ళకి ఎంత దేశభక్తి ఉందనేది. కాబట్టి ఇవాళ సుధాకర్ బాబు వచ్చి కృష్ణమోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణమోహన్ రెడ్డి ఎవరనేది, తర్వాత ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓలో ఉండి కూడా ఈ కేసులో ఈ కుంభకోణంలో డబ్బుల పంపిణీ జరగటంలో లేకపోతే డబ్బుల సేకరణలో ఈ విధానం అమలు చేయటంలో వాళ్ళు ఎంత కీలక పాత్ర వహించారనేది అంత రుజువులు ఉండబట్టే కదా కనీసం మేలో అరెస్ట్ అయ్యి ఇప్పుడు రాకా కూడా వాళ్ళకి బెయిల్ రాలేదు. అనేక సార్లు ఈ బెయిల్ పిటిషన్ల మీద న్యాయస్థానాల్లో వాగ్వివాదాలు జరిగిన సందర్భాల్లో కూడా ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలు చూపించబట్టే కదా. వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా రాలేదు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదంటే ఇక్కడ మీద ప్రైమా ఫేసి కేసు ఉన్నట్టు కదా ఖచ్చితంగా. ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును కూడా అవమానించేలా మాట్లాడుతున్నారు, అంటే అవమానించినట్టు వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు సుప్రీంకోర్టు అంత అవగాహన లేకుండానే ఒక బెయిల్ పిటిషన్ మీద విచారణ పూర్తి ట్రయల్ నేను అంటలేదు, కానీ బెయిల్ మీద జరిగిన విచారణలో కూడా బేసిక్స్ అసలు ఈ కేసులో ఉండాల్సినటువంటి ప్రాథమికమైన అంశాలు ఉన్నాయా లేవా అనేది చూస్తారు జడ్జిలు. అలాంటిది అన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు బెయిల్ని తిరస్కరించి, ఇప్పుడు బై డిఫాల్ట్ ఇచ్చే బెయిల్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఇన్ టైంలో ఇది అవటం అని కానీ ఇది ఛార్జ్ షీట్, ఈవెన్ ఛార్జ్ షీట్ చేసినా కూడా బెయిల్ ఈజ్ ఏ రైట్, జైల్ ఈజ్ ఇది అంటారు కదా, బై డిఫాల్ట్ ఇచ్చినట్టే ఉంది అంతే. ఇప్పుడు అంతే తప్ప హైకోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది కదా బై డిఫాల్ట్ ఎప్పుడు. అవును, ఇప్పుడు మర్డర్ కేసుల్లో అయినా ఘోరమైనటువంటి కాన్స్పిరసీ కేసుల్లో అయినా కూడా కొన్నాళ్ళకి బెయిల్ వస్తే రాకుండా ఎవరికి లేకుండా ఉండదు. ఎప్పుడంటే కన్విక్షన్ అయినప్పుడు జైల్లోకి వెళ్తారు తప్ప కంటిన్యూగా 50 రోజులు ఉండా 60 రోజులు ఉండా 90 రోజులకైనా బెయిల్ అనేది ఇస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనే 16 నెలలు జైల్లో ఉండడం అనేది అతి అసాధారణమైన కేసు. అది అంటే అది తీవ్రమైన కేసు. మామూలు మర్డర్ కేసుల్లో కూడా మీరు అన్నట్టు 3-4 monthsలో వస్తుందండి, ఎవరికైనా కూడా వస్తుంది. ఎట్ ద వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ కేసులో 6 monthsలో ట్రయల్ అయిపోయి కొట్టేసి బయటకు వచ్చిన కేసులు కూడా మనం చూసాం. ట్రయల్ అయిపోయి ట్రయల్లో ఎక్విటల్ అయినప్పుడు మాత్రం వస్తారు. ఒకవేళ కనుక కన్విక్షన్ జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ జైల్లో వెళ్ళిపోతారు, బెయిల్ కూడా రాకుండా. కానీ ఇలాంటి కేసెస్లో సహజంగా ఇది ఎన్ని వేల కోట్ల రూపాయల ఇదైనా కూడా వీళ్ళకి బెయిల్ అనేది వస్తుంది. ఒక 4 monthsలో వచ్చింది, అప్పటికే లేట్ అయినట్టే. కాబట్టి సుధాకర్ బాబు గారు మేము మద్యం విధానాన్ని పని గతంలో లాగా వ్యక్తిగతంగా లబ్ధి పొందే మద్య విధానాన్ని సమర్థిస్తున్నాడా? పారదర్శకంగా ఆక్షన్ పెట్టి ఇచ్చారు. అదే అన్నా, ఇప్పుడు వ్యక్తులు దోసుకుతుంటాన్ని ప్రోత్సహించినట్టే కదా ఆయన. ఇప్పుడు పరోక్షంగా ఆయన చెబుతుంది ఏంటంటే ఈ విధానం వద్దు, ఆ విధానం జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానం వద్దు అంటే ప్రైవేట్ వ్యక్తులు దోసుకుంటాం, అది ఆయన సమర్థిస్తున్నాడు. దీనికన్నా కూడా ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఇంకా కూడా ఏమన్నా ఇలాంటి విధానంలో లూప్ హోల్స్ ఉంటే అవి ఆయన ప్రభుత్వ దృష్టికి తెస్తే బాగుండేది. అంతే తప్ప
పారదర్శకంగాను ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళే విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి విధానాన్ని ప్రోత్సహిస్తున్నానని చెప్పకనే చెబుతున్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన దోపిడీని ఎట్లా తప్పించుకోలేమని అర్థమవుతుందండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని కాపాడుకోవాలి. వాళ్ళిద్దరిని కాపాడుకుంటేనే జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు బయట రాకుండా ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే వాళ్ళిద్దరిని ఏదో శుద్ధపూసినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఒకటి బ్రహ్మగారు వాళ్ళు ఏం చెప్పారు, సిట్తో కూడా మేము గనక ఆ కేసులో వాస్తవాలు గనక మాట్లాడితే మాకు ఇదే ఆఖరి రోజు అని వాళ్ళు ఇంత పెద్ద పెద్ద చెప్పాడు. అందరూ చెప్పారు ఇంచుమించుగా. దానికి అది వాస్తవం. వాళ్ళు వార్నింగ్ ఇచ్చేశారు, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో మీరు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా ఆఖరి లబ్ధిదారు బయటికి రాకూడదండి. ఇప్పుడు డెన్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అతను బొంబాయి గ్యాంగ్స్టర్. అవును. అట్లా ఈ గ్యాంగుల్లో పనిచేసే వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఓ రకంగా సైనైడ్ కూడా ఇస్తారు, దొరికలు ఇస్తారు. వాళ్ళ ప్రభాకరన్ గ్రూప్ లో కూడా ఇదే ఉండేది. ప్రతి వాళ్ళకి మెడలో ఆ సైనైడ్ గొట్టం ఉంటుంది అనమాట, అది తీసి మింగేయాలి దొరికితే. ఇక అంతే తప్ప ఇక అక్కడితో అయిపోవాలి. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు కట్టలేదు కానీ వార్నింగ్ అయితే ఇచ్చి పంపారు, మీరు కనుక ఆఖరి లబ్ధిదారు అయిన వ్యక్తి పేరు చెప్తే మాత్రం మీరు బతకరని. అందుకే వీళ్ళు ఈ రకంగా ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళని బయటికి తీసుకొచ్చేసేయాలి కేసులో నుంచి అని. కానీ వాస్తవాలు ఎక్కడికి పోతాయండి? ఆన్ రికార్డు దొరికినాయి ఇవన్నీ కూడా. డెన్నెలు దొరికినాయి, డెన్నెల్లో క్యాష్ కూడా దొరికింది. ఇప్పుడు మొన్న మధ్య కూడా ఇక్కడ హిమాయత్ సాగర్, హైదరాబాద్లో హిమాయత్ సాగర్ దగ్గర ఒక కాలేజీ గెస్ట్ హౌస్లో కూడా 11 కోట్లు మద్యం సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ మద్యం సంబంధించిన కుంభకోణం డబ్బులు దొరికినాయి. ఇన్ని రకాల ఆధారాలు దొరికిన తర్వాత కేసులో సుధాకర్ బాబు గారు కనుక ఒకవేళ న్యాయవాది అయితే ఇక్కడ ఇట్లాంటి ప్రెస్ కాన్ఫరెన్స్, పిచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బదులు కాదండి, ఒకవేళ అట్లా కనుక అయితే పని కోర్టేసుకెళ్ళి కోర్టులో వాదించాలి ఏదన్నా వాళ్ళకి సహకారం జరిగే విధంగా. ఢిల్లీ నుంచి గంటకి లక్షలు ఇచ్చి తీసుకొచ్చిన లాయర్లు వాదించినా కూడా వాళ్ళకి బెయిల్ రాలేదు. సుధాకర్ బాబు గారు లాంటి వాళ్ళు రాజకీయ కుట్రలో కక్షలు అంటున్నాడు. రాజకీయ కుట్రలతో కేసు పెడితే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? కోర్టులు బెయిల్ ఇవ్వకుండా ఉంటాయా? ఇప్పుడు ఆధారాలు లేకపోతే కనుక కోర్టులే క్లియర్ కట్గా ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసుగా కనపడుతుంది తప్ప ఇందులో మాకు ఎక్కడ ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు కూడా కనపడటం లేదని బాహాటంగా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడి కూడా పంపించిన సందర్భాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో కూడా అది చెప్పారు, మీరు అనేక సార్లు ఈసారి ఇస్తాం ఆధారాలంటే మేము మీకు అవకాశం ఇచ్చాము, చివరికి ఇప్పుడు కూడా మీరు తేలాపోయారు కాబట్టి మేము బెయిల్ ఇచ్చేస్తున్నాం అని చెప్పారు కదండి. అట్లా అనేక సందర్భాల్లో ఇతర కేసుల్లో కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయస్థానాలకి ఏంటంటే ఇప్పుడు న్యాయస్థానాలకి ఉద్దేశాలు ఆపాదించడం అనేది ఒక పరిపక్వత గల వ్యక్తులు, నాయకులు చేయాల్సిన మాట అయితే కాదు. నిన్న ముగ్గురికి బెయిల్ ఇస్తే బెయిల్ వచ్చేలోపే వాళ్ళు బయటకు వచ్చేలోపే చిల్లర వేసాలి అక్కడ సబ్జెక్టుల ముందు చేస్తారు. అంబటి రాంబాబు లాంటి తలసరిలాగా ఉంటాడు, వెళ్ళి అరుపులు కేకలు, ఆడు శుద్ధ బోసులో హీరోలాగా బయటకు వస్తున్నారంటాడు అంబటి రాంబాబు. హీరోలాగా కేసు ఏం తేలలేదు వరకు, కేసు తేలకుండా హీరోలు అయిపోతారు వాళ్ళు. మీరు అన్నట్టు ట్రైల్ అవ్వాలండి, ఫైనల్ ట్రైల్ అయిపోయి వాళ్ళు ఎక్విట్ అయ్యి అంటే కేసు కొట్టేసి వీళ్ళ మీద ఏ ఆధారాలు ఇవ్వంటే మనం అనొచ్చు ఆ మాట, వీళ్ళు ముద్దాయిలుగానే వచ్చారు అంతే తప్ప వీళ్ళ మీద నేరస్తులు లేదు అని. అంబటి రాంబాబు ప్రతిసాట ఇదే చేస్తున్నాడండి. ఎవరికి వచ్చిన అప్పుడు సినిమా యాక్టర్ అతని పేరు ఏంటి, సినిమా పోసాని కృష్ణమురళి అప్పుడు కూడా వెళ్ళి అక్కడ వీరంగం వేసి వచ్చాడు. ఇప్పుడు తను ఒక ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు, రాజకీయాల నుంచి విరమించుకునే వయసులో ఈయన ఉంటే పార్టీకి మంచి చేసి వెళ్ళాలి కానీ ఆ ఉన్న పార్టీని కూడా ముంచేసి వెళ్ళే మా వ్యవహారాలుగా చేస్తున్నాడు ఆయన. సుధాకర్ బాబు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తుడిచే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలే కానీ కోర్టులు ఆషామాషిగా చూస్తూ ఊరుకోవని, బెయిల్ ఇవ్వలేదంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళకు కూడా అర్థమై ఉంటున్నట్టు విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.